వెల్కమ్ టు మై ఛానల్ ఆస్విత వరల్డ్. టుడే రెసిపీ క్యాబేజ్ నిల్వ పచ్చడి. ఇలా క్యాబేజీ నిల్వ పచ్చడి పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6 నెలలు ఉంటుంది, బయట పెట్టుకుంటే 3 నుంచి 4 నెలల వరకు ఉంటుంది. 4 కప్పులు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. క్యాబేజీ ముక్కలు అనేవి మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే పచ్చడిలో చాలా బాగుంటాయి. 1/2 కప్పు చింతపండు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 కప్పు ఉప్పు వేసుకొని క్యాబేజీకి అంతా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఈ క్యాబేజీని మనం 12 గంటల వరకు పక్కకు పెట్టుకోవాలి. మనం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు చేసుకుంటాం కదా, అలా పెట్టుకోవడం వల్ల క్యాబేజీలో వాటర్ అనేవి ఫామ్ అవుతాయి ఈ ఉప్పు వలన. అప్పుడు మనం చింతపండు అనేది మెత్తగా అయ్యి గుజ్జు అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 12 గంటలు. 12 గంటల తర్వాత చూస్తే మనకి ఇలా రెడీ అవుతుంది. క్యాబేజ్ అనేది మెత్తగా పడుతుంది. చూసారు కదా, క్యాబేజ్ లో వాటర్ అనేది ఫామ్ అయ్యాయి సాల్ట్ వేసాం కాబట్టి. ఇప్పుడు ఇందులో నుండి మనం ముందుగా వేసాం కదా చింతపండు, ఈ చింతపండు అంతా తీసుకోవాలి. ఈ చింతపండు తీసుకొని ఒక పేస్ట్ లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి మనం వేసాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి చట్నీస్ లో వీటితోనే ఫ్లేవర్ అనేది సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ లోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఇవన్నీ యాడ్ చేసుకొని పౌడర్ లో ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీలోకి ఈ పౌడరు మనం తీసాం కదా చింతపండు, అది పేస్ట్ పడితే ఇలా అవుతుంది. ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 3 మ్యాంగో కారపొడి వేసాను, కలర్ఫుల్ గా ఉంటుంది. పచ్చళ్ళకి ఎప్పుడైనా కారం అనేది కలర్ ఎక్కువగా ఉండాలి, కారం కొంచెం నార్మల్ గా ఉండాలి. అలా అయితేనే పచ్చడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కారం అంతా పచ్చడికి పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లోకైనా, చపాతీస్ లోకైనా, టిఫిన్స్ లోకైనా సూపర్ గా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం పోపు వేసుకొని తినేయచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1/2 కప్పు పల్లి నూనె వేసుకోవాలి. పచ్చళ్ళలో ఎప్పుడైనా పల్లి నూనె వేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా యాడ్ అవుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఆయిల్ అంతా బాగా పట్టేట్టు ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. హాస్టల్లో ఉండే పిల్లలకైనా, వర్కింగ్ చేసే వాళ్ళకైనా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ పచ్చడి. చూసారు కదా, చూస్తేనే ఎంత యమ్మీగా కనిపిస్తుందో. వేడివేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రుచి మాత్రం అద్భుతం. ఒక్కసారి మీరు కూడా కంపల్సరిగా ఇంట్లో క్యాబేజీ ఉన్నప్పుడు ట్రై చేయండి. మళ్ళీ ఎప్పుడు కర్రీ చేయకుండా ఇలానే పచ్చడి చేస్తారు, అంత బాగుంటుంది. ఎవరైనా టేస్ట్కి సూపర్ గా ఫిదా అయిపోతారు. ఇలా మనం పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, కొంచెం కూడా వాటర్ అనేది తగలకూడదు. అలా అయితే పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అలాగే సాల్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి, లేదంటే పచ్చళ్ళు ఖరాబ్ అయిపోతాయి. ఇలా గాజు సీసాలో పెట్టుకుంటే పచ్చడి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు. మనం గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చూసారు కదా, అలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకోవాలి. మనం ఎప్పుడు పచ్చడి తినాలనుకుంటే అప్పుడు ఇలా పోపు ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది సూపర్ గా ఉంటుంది. ఇలా పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి బాగా సూపర్ గా ఫ్రై అవ్వనివ్వాలి. ఎండుమిర్చి అనేది పచ్చడిలో చాలా కమ్మగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఇలా పప్పులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పులు వేసుకోవడం వల్ల మనం పచ్చడిలో అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు మధ్య మధ్యలో పప్పులు వస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి కంపల్సరిగా ట్రై చేయండి. చూస్తేనే తినాలనిపించే క్యాబేజీ పచ్చడి మనకు రెడీ అయింది. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే పచ్చళ్ళు అంటే ఇష్టపడుతుంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.